ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు. వాట్ ఈస్ దట్ స్కీమ్? ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా రీయింబర్స్ చేసే స్కీమ్. అది అద్భుతం అంటారు. మనం ఏమంటున్నాం, ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్నీ కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. జనరల్గా ఇబ్బంది ఉంటుంది ఏ ప్రభుత్వ వ్యవస్థలో అయినా. అందుకే ఇది పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు, కానీ పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతంలో వాళ్ళు 42% సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తా అన్నారు. మేము 50% సీట్లు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలని మేము చెప్పాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. నేను రేజ్ చేసిన ఇష్యూ ఇది. సో నాణ్యత పెంచాలి, నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ పీపీపీ. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్. మళ్ళీ మీరు మా టెండర్ డాక్యుమెంట్ కూడా చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం ఎక్కడ ఆస్తుల్ని అమ్మట్లేదు, ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించట్లేదు. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. కలిసికట్టుగా ఈ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం. అది మా ఎజెండా. సో వాళ్ళే ఒక సైడ్ ఏమో ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు, వాళ్ళే అంటారు. ఇంకో సైడ్ ఏమో పీపీపీ కరెక్ట్ కాదంటారు. వాళ్ళకి క్లారిటీ లేదు బాస్ సబ్జెక్ట్ పైన. పాప వాళ్ళు నిజంగానే జాలి వస్తుంది వాళ్ళు చూస్తే. వాళ్ళ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటాడు డేటా సెంటర్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, దీనివల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని వాళ్ళు అంటారు. ఇంకొకడు అంటాడు మా నాయకుడే అప్పుడెప్పుడో కలిసినాడు, వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళే ట్వీట్ పెడతారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఏ సబ్జెక్ట్ మీద మీరు చూసినా వాళ్ళ కార్యకర్తకు కానివ్వండి వాళ్ళ నాయకులకే క్లారిటీ లేదు. సో సేమ్ థింగ్ విత్ మెడికల్ కాలేజెస్, సేమ్ పెట్టుబడుల పైన అదే వైఖరి వాళ్ళది. సో అందుకే వైకాపా అన్న పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్యానికి హానికరం బాస్. ఫిజికల్ డిసిప్లిన్లో కానివ్వండి, యువత భవిష్యత్తు పైన కానివ్వండి, వెరీ డేంజరస్. అది ఆల్రెడీ 5 సంవత్సరాలు బాగా నష్టపోయాం. మనం ముందరికి వెళ్దాం, పాజిటివ్గా బిల్డ్ చేద్దాం. వాళ్ళు కూడా చెప్తున్నా, నేను ఓపెన్ ఆఫర్, మీకు కూడా తెలిసిన పరిశ్రమలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరైనా మీ కాంటాక్ట్స్, అందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి, అన్నీ నాకు తెలిసిన నేను అన్ను, వాళ్ళు కూడా ఉండొచ్చు కాంటాక్ట్. ఓకే, మంచి కంపెనీలు ఉంటే చెప్పండి, నాకు నా ఎక్స్లో డిఎం పెట్టండి, విల్ రీచ్ అవుట్ టు దట్ కంపెనీ. క్రెడిట్ మీరు తీసుకోండి, ఐ హ్యావ్ నో ప్రాబ్లం బాస్. మేము రెఫరెన్స్ ఇచ్చామన్న క్రెడిట్ మీరు తీసుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసామని క్రెడిట్ మేము తీసుకుంటాం, నో ప్రాబ్లం. దీనివల్ల ఎవరు గెలుస్తారు? ఆంధ్ర రాష్ట్రం గెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ యువకులు గెలుస్తారు. సో కలిసికట్టుగా పనిచేద్దాం. అంతేగాని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం, కులాల మధ్యన చిచ్చు పెడతాం, వాళ్ళే అందరితో మాట్లాడి ఏదో స్కామ్ జరుగుతుందని వాళ్ళే చిత్రీకరించి ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తే మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని వదిలిపెట్టారు. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. Please subscribe to Leo News for more videos.